ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో బంద్ను విరమించుకున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా యథావిధిగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం 600 కోట్ల రూపాయలు, దీపావళికి 600 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను బీఆర్ఎస్ చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. ఫీజు బకాయిల భారాన్ని బీఆర్ఎస్ తమ మీద మోపిందని మండిపడ్డారు. ఒక్కొక్క వ్యవస్థను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వానికి భారమైన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని బకాయిలు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అయితే దీంతో బంద్ను విరమించుకున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా యథావిధిగా కాలేజీలు తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 600 కోట్ల రూపాయలు, దీపావళికి 600 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను బీఆర్ఎస్ చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. ఫీజు బకాయిల భారాన్ని బీఆర్ఎస్ తమ మీద మోపిందని మండిపడ్డారు. ఒక్కొక్క వ్యవస్థను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి ఎనలిస్ట్ రామ్మోహన్ రావు గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే సార్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా9 టీవీ. సార్ అట్లాగే మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఫీ రీయింబర్స్మెంట్ అనేది కొత్త పథకం కాదు. రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2004 తర్వాత ఎన్నికైన ఒక 2 మంచి పథకాలు, విద్య, ఆరోగ్యం, సమాజంలో ఆర్థిక అభివృద్ధి పెరగాలన్నా, అనుదినాలు పెరగాలన్నా రెండే 2, పేదరిక నిర్మూలన కావాలన్నా విద్య, ఆరోగ్యం, ఈ రెండింటి కోసం 2 పథకాలను అద్భుతంగా రూపొందించారు. మనం అంటాం ఒక ముఖ్యమంత్రి ఎవరైనా 2 పాలకుల బియ్యం అంటే ఎన్టీ రామారావు అని చెప్పుకుంటాం, అట్లాగే రైతు బంధు అంటే కేసీఆర్ అని చెప్పుకుంటాం. అట్లా ఈ రకంగా మనకు ఆరోగ్యము, విద్య, ఈ రెండింటికి 2 పథకాలను రూపొందించారు. ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆనాడు మొదలుపెట్టారు. రెండోదేమో విద్యకు సంబంధించిన ఫీ రీయింబర్స్మెంట్. ఉన్నత విద్య చదవడానికి దళితులు, పేద వర్గాలు వీళ్ళందరూ చదువుకోవడానికి కష్టపడతారు కనుక ఇట్లా 10వ తరగతి దాకా ప్రభుత్వ విద్య అందుబాటులో ఉన్నది. కానీ ఇంటర్మీడియట్ తర్వాత విద్య అందుబాటులో ఉండాలంటే, మంచి కోర్సులు చదవాలంటే, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఇట్లా కోర్సులు చదవాలంటే దానికి అవసరమైన ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. 10 ఏళ్లు కొనసాగిన తర్వాత తెలంగాణ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డది. తర్వాత కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీ రీయింబర్స్మెంట్, ఈ 2 పథకాలను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కూడా దాన్ని కొనసాగించారు. పథకం ఎవరిదైనా మంచిది తీసుకోవాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీ చాలా బ్రహ్మాండది, పేరులో ఏమున్నది, ఆరోగ్యశ్రీ పథకాన్ని వాడుకుందామన్నారు. అట్లాగే ఫీ రీయింబర్స్ పథకాన్ని కూడా ఎవరు దీన్ని కాదని పరిస్థితి. కానీ ఏమవుద్దంటే ప్రభుత్వాలు మారినప్పుడు అంతకుముందు బకాయిలు కూడా వీళ్లకు వారసత్వం చెందుతాయి. అప్పులు, ఆస్తులు ఎన్ని ఉంటాయి కదా. ప్రభుత్వం అంటే శాశ్వతమైంది, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు అధికారంలో, రేపు ఇంకో పార్టీ రావచ్చు. కనుక పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. కనుక తండ్రి తర్వాత కొడుకు వస్తే ఎట్లాగూ సంసార భారాన్ని ఎట్లా నెత్తిన మోస్తారు, ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడికి వస్తాను నేను. ఇవాళ ఏమైందంటే గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వాళ్ళు
6,000 కోట్ల పైగా ఉన్నాయని వీళ్ళు మొత్తం మీద బకాయిలు ఉన్న మాత్రం వాస్తవం. అంటే గత 2 ఏళ్లుగా బకాయిలు చెల్లించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అంతకుముందు కూడా 3-4 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని కాలేజీ యజమాన్యాలు చెప్తున్నాయి. ఎవరైనా సరే ఒక 5-6 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంచుకొని విద్యార్థులు చదువు ఎట్లా చెప్తాం? మరి లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ కావాలి, కళాశాలలు నడపాలి. ఏమో పెట్టారు గత ప్రభుత్వం మీద ఆరోపించడం కాదు, తీర్చాల్సిందే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని నా సలహా ఏంటంటే గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది కూడా చాల్సిందే. ఇక ఈ 1,200 కోట్ల రూపాయలు నిన్న ఒప్పందం కుదిరింది ఏంటంటే మొదలు టోకెన్లు ఇష్యూ చేశారు పోయిన నెలలో. అంటే కళాశాలలో ప్రాధాన్యత ప్రకారం ఏ కళాశాలకు ఎంత ఇవ్వాలి బకాయిల్ని బట్టి. ఉదాహరణకు అప్పులు ఇచ్చేవాడిని కదా మనం ఆస్తులు అమ్మిన తర్వాత 10% 20% తేలినాక ఎట్లా ఇస్తామో ఈ 1,200 కోట్ల రూపాయలు మొదలైతే ఇద్దాము పాత బకాయిల నుంచి అని చెప్పి టోకెన్లు ఇష్యూ చేశారు. కనుక ఇప్పుడు 1,200 కోట్ల రూపాయలు ఎందుకు వచ్చింది లెక్క అంటే 1,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా కూడా మొదలు 1,200 కోట్ల రూపాయలు యజమానులతో మాట్లాడారు. శుభం కాటు పడ్డది. మొత్తం మీద 600 కోట్లు ఏమో ఇప్పుడు వచ్చే వారం లోపల ఇష్యూ చేయాలి. ఇంకొక 600 కోట్లు దీపావళిలో కానీ. మిగతా బకాయిలు ఉంటూనే ఉండి బకాయిలు పేరుకపోతూనే ఉంటాయి. ప్రతి నెల ప్రతి సంవత్సరం బకాయిలు చెల్లించాల్సి ఉంటది కదా. ఇంకోటి కాలేజీ యజమానులు కోరిన ఇంకొక కోరికను కూడా ప్రభుత్వం మన్నించింది. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ లో కొంత మాకు తక్కువ భాగం ఉంటుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, మీరు ఇచ్చే ఫీ రీఎంబర్స్ తక్కువ ఉన్నది, దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది కోర్సును బట్టి అని ఒక డిమాండ్ ఉన్నది. దాని మీద కూడా ఒక కమిటీ వేస్తామన్న. కమిటీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ కోర్సుకి ఏ ఫీజు పెట్టాలి, ఇప్పుడున్న ఫీజు ఎంత పెంచవచ్చు, 5% 10% ఎట్లా పెంచవచ్చు అని దాని మీద కమిటీ వేస్తాం. ఆ కమిటీ నిర్ణయం మేరకు ముందుకు పోతామన్నారు. మొత్తం మీద విద్యార్థుల భవిష్యత్తు చెడిపోకుండా వాళ్ళ నుంచి మళ్ళీ కళాశాలలు ముందవుతున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. మెల్లమెల్లగా మనకు కాలేజీ యజమానియాల కోరిక కాదు, ఇది వాళ్ళ హక్కు. వాళ్ళు చదువు చెప్పారు, డబ్బులు రావాల్సింది వాళ్ళకు. కనుక ఆ డబ్బులు మెల్లమెల్లగా వీలైన త్వరగా బకాయిలు లేకుండా చెల్లించి వచ్చే విద్యా సంవత్సరానికైనా సరే ఎప్పటికప్పుడు రీఎంబర్స్మెంట్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ వ్యవస్థను బీఆర్ఎస్ చిన్నాభిన్నం చేసిందని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను గత బీఆర్ఎస్ వేరే నిధులకు మళ్లించాయంటారా నిజంగా? ఏమంటాను, ప్రభుత్వ బడ్జెట్ లో దీనికంటూ స్పెషల్ గా ఏముండదు కదా. విద్యాశాఖకి ఇచ్చిన బడ్జెట్ లోని ఇవి చేస్తారు. ఎందుకు చెప్పాను కదా, నేను అఖిలపక్షంలో ఉన్నాను. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 2015లోనే ఇదే కళాశాల యాజమాన్యాలు గత బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే బకాయిలు ఎవరు తీర్చాలి అంటే సేమ్ ఇదే వాదన అప్పుడు బీఆర్ఎస్ కూడా వినిపించింది. తప్పన్నాను నేను. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ప్రభుత్వం గత ముందు బకాయిలు ఉంటే మీరు తీర్చాల్సిందే కదా, ప్రభుత్వం మీరు వచ్చింది అందుకే కదా అని చెప్పినా ఇప్పుడు కూడా ఇది చెప్తున్నాను. ఇప్పుడు బకాయిలు పెట్టిండు అని ఆరోపిస్తారు. ఆమె బకాయిలు ఉన్నాయి నిజమే, కానీ మీరు కూడా తీర్చారు. మీ బకాయిలు కూడా అంతకుముందు ప్రభుత్వం తీర్చింది కదా. ఇప్పుడు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే బకాయిలు ఉన్నాయని గత ప్రభుత్వం నెట్టేస్తే లాభం లేదు. నేను చెప్పాను కదా, యజమాన్యం మారినప్పుడు తండ్రి తర్వాత కొడుకు వచ్చినప్పుడు కొడుకు అప్పులు ఆస్తులు రెండు చెల్లుతాయి, కానీ ప్రభుత్వం అధికారం మాది అప్పులు మాది కావాలంటే చెల్లదు కదా. కనుక ఏ దానికి కేటాయించదు కాలేదు, కేటాయించిన డబ్బులు కేటాయించాలి. ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం ఎంత కేటాయించాలో అది బడ్జెట్ లో కేటాయించిన సమస్య లేదంటున్నాను. మిగతా అనుచిత ఉచితాలు రకరకాలుగా ఇచ్చిన దానికంటే నేను రెండు చెప్తున్నాను కదమ్మా. ఆరోగ్యం, విద్య ఎంత ఖర్చు పెట్టినా తప్పు కాదు, అంటే పెట్టుబడి అంట. ఉదాహరణకు ఆరోగ్యం మీద పెట్టుబడి పెడితే పని దినాలు పెరుగుతాయి. ఒక లేబర్ వారం రోజులు జ్వరం వచ్చి ఇట్లా పడుకుంటే 2 నష్టాలు. ఒకటి వ్యక్తిగతంగా కుటుంబానికి నష్టం, ఆదాయం పోతుంది. రెండోది సమాజానికి నష్టం. ఏంటంటే ఆ లేబర్ పని చేసే ఆ వ్యక్తి లేబర్ కావచ్చు, ఏదైనా ఒక పని కావచ్చు, ఆ పని సమాజానికి నష్టం అవుతుంది కదా. అందుకని ఆరోగ్యానికి పని దినాలకు సంబంధం ఉన్నట్టే ఇవాళ ఎడ్యుకేషన్ కు నైపుణ్యానికి సంబంధం ఉన్నది. కనుక నైపుణ్య విద్య కోసం ఇప్పుడు రీఎంబర్స్మెంట్ అంటే ఎక్కడ ఇంటర్మీడియట్ తర్వాత కాదు, డిగ్రీ ఆ స్థాయిలో కదా ఫీ కూడా కనుక ఈ ఫీ అంటే అందుకే నైపుణ్యం గల చదువులు బయటకు వస్తారు. దాంతో అన్ని రంగాలలో నైపుణ్యం పెరుగుతుంది అనే దాని మీద కనుక ఇది ఒక పెట్టుబడిగా, విద్య మీద ఎప్పుడు కూడా విద్య అనేది భవిష్యత్తు పెట్టుబడిగా భావించాలి. కనుక మీరు పాత ప్రభుత్వం ఇవ్వలేదు అని బదనాం చేస్తే లాభం లేదు. మీరు ఇవ్వాల్సిందే, పాత ప్రభుత్వం బకాయిలతో సహా మీరు బకాయిలు ఇవ్వాల్సిందే. మీరు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్త పార్టీ ఏదొచ్చినా వాళ్ళు కూడా మళ్ళీ మీ బకాయిని భరించాల్సిందే, సమస్య లేదు. సాధ్యమైనంత వరకు మీరు చేయాల్సిన పని అంటే ఎప్పటి సంవత్సరం అప్పుడు ఇస్తే బకాయిలు ఉండకపోయేది కదా. మీరు అదే పని చేశారు గతంలో 2014 లోపు, ఇప్పుడు వాళ్ళే పని చేశారు. కనుక మీరు ఆరోపణ చేసుకొని విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టొద్దని అందుకనే ప్రభుత్వం మొత్తం మీద ఒక అంగీకారానికి వచ్చింది. 1,200 కోట్ల రూపాయలు ఈ వారాలు ఇస్తాయి, ఈ నెలలో ఒకటి ఇస్తామన్నారు. తర్వాత బకాయిలు కూడా మెల్లమెల్లగా విడుదల బారి చేస్తామంట. యాజమాన్యాలు కూడా పెద్ద మనసుతో అంగీకరించినాయి, దానికి ఒప్పుకున్నాయి.
అయినా సరే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనడం కూడా జరిగింది. మీరు అన్నారు కొంత మొత్తంలో బకాయిలు కూడా ఉన్నాయని అన్నారు. బకాయిలు మొత్తం వచ్చేసి 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం 600 కోట్లు విడుదల చేసింది. దీనిపై ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సంతృప్తి చెందుతాయంటారా సార్ నిజంగా? ఎట్లా చెప్తాయి? బాకీ 8,000 కోట్లు ఉంటే ఇవాళ రెండు విడుదల చేసి 1,200 కోట్లే కాదు. నేను అదే చెప్పాను కదా, 6,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు అంటున్నారు. కొంత తీర్చిన తర్వాత ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు అంటున్నారు. 8,000లో 12 అంటే ఎంత? దాదాపు 5వ భాగం కూడా కాదు, 15%, 20% లోపే ఉంటుంది. కనుక మెల్లమెల్లగా ఈ బకాయిలు తీర్చాల్సిందే. ఈ బకాయిలు ఉన్నది వాళ్ళ హక్కు అంటున్నాం. బకాయిలు అంటే ఏదో యాజమాన్యాలకు మీద దయదలిచి ప్రభుత్వం ఇచ్చే బిచ్చం కాదు కదా. వాళ్ళు చదువు చెప్పారు. గత 4 ఏళ్ల నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు, అంతకుముందు 2 ఏళ్ల బకాయిలు కూడా అట్లాగే ఉన్నాయి. కనుక బకాయిలు పేరుకపోయినాయి. కనుక బకాయిలు ఇవ్వాల్సిందేగా, తప్పించుకోవడానికి వీలు లేదు. నెంబర్ 1. రెండోది కూడా చెప్తాను. దీనికి ఏం చేయాలంటే, గతంలో కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక మంచి మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే సార్వజనీన ఈ ఫ్రీ రియంబర్స్మెంట్ పెట్టేస్తాం, అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా సార్వజనీన సేవలు అందిస్తామన్నారు. బెస్ట్ అంటున్నాను. ఇప్పుడు ఫ్రీ రియంబర్స్మెంట్ లో ఆల్మోస్ట్ ఆల్ పేదవాళ్ళు చదువుకుంటున్నారంటే నిజంగా పుణ్యం అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి మనం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే బకాయిలు మొత్తం తీర్చి పేద బలహీన వర్గాలకు చదువు కోసం వినియోగించాలి. రెండోది ఆరోగ్యశ్రీని కూడా రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఈ కేవలం తెల్ల కార్డు వాళ్ళకి పరిమితం చేయకుండా అందరికీ ఇస్తామన్నారు. దీనికి ఒక మంచి ఆదర్శం చెప్తాను నేను. బ్రిటన్ లో NSS అంటే నేషనల్ హెల్త్, NHS నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఒకటి ఉన్నది. 1949లో ప్రారంభించారు, మన స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్లకే. అప్పుడు కొలోనియన్ కంట్రీస్ అన్ని కూడా మెల్లమెల్లగా అధికారం విడిచిపెడుతూ వలస దేశాల్లో అధికారాన్ని స్వచ్ఛ చెప్పి వాళ్ళ దేశాన్ని బాగుపరిచే క్రమంలో బ్రిటన్ లో మంచి పథకం వచ్చింది. అక్కడ ప్రధానమంత్రికి సామునికి ఒకటే వైద్యం. అంటే అందరు కూడా కార్డు కిందకి వస్తారు. అప్పుడు ఏమవుద్దంటే, మనకి ఇష్టం ఉంటే డబ్బులు ఎక్కువ ఉంటే వేరే వైద్య సేవలు పోవచ్చు, కానీ ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిగా ఫ్రీగా ఉంటాయి అక్కడ. అది అమెరికాలో కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. అమెరికాలో ఇన్సూరెన్స్ లేకపోతే బతకలేము. కనుక NHS నేషనల్ హెల్త్ సర్వీస్ ఏదైతే బ్రిటన్ లో ఉందో అట్లాంటి సిస్టమ్ మనకి దేశంలో రావాలని కోరుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలి, మన ఆంధ్రప్రదేశ్ కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ 2 రాష్ట్రాలకు పరిమితమైంది ఆరోగ్యశ్రీ చట్టం. కానీ ఆయుష్మాన్ భారత్ ఏమో దేశవ్యాప్తంగా ఉంది. మనకు ఆయుష్మాన్ భారత్లో అందరు రాదు. కనుక అట్లా కాకుండా ఆయుష్మాన్ భారత్ పేరు మీద దేశమంతా ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను అందించాలి. ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత వైద్యం, అట్లాగే ఫీ రియంబర్స్ లాంటి పథకం ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా కూడా ఈ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఆరోగ్య సేవల విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే మనకు ఫీ రియంబర్స్మెంట్ ఎట్లా చేస్తున్నారో, ఆరోగ్య శ్రీ సేవల కూడా గురించి కూడా అందరినీ, కామన్ పబ్లిక్ అందరినీ కూడా రేషన్ కార్డుతోని ఇతరత్ర పేదరిక నిర్మూలన, పేదరికము అని అనకుండా అందరికి చేసింది అనుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. దానికి కారణం కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఉద్యోగులకు క్యాష్లెస్ మనకు వైద్య సేవలు అందుకున్నాయి. కొందరికి అందడం లేదు, చాలా అందులో లోపాలు ఉన్నాయి కాదంటే. ఎట్లాగో విద్యార్థులకు వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంది. ఏమన్నా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే 10% వర్గాలు. కనుక 90కి ఇచ్చి ఇంకా 10% మినహాయించే బదులు అందరికీ వైద్య సేవలు ఇచ్చారు అనుకోండి, 2 భరోసాలు శశి. మనకు 2 భరోసాలు ఇస్తే ప్రపంచంలో ఇంకే ఉచితంగా అవసరం లేదు అంటున్నాను. అనుచిత ఉచితాలు బియ్యం కానీ ఇతరత్ర ఏం అవసరం లేదు. 2 ఒకటి విద్య, ఆరోగ్యం ఇవి అందించారు అనుకోండి. ఇవాళ ఎంత నష్టపోతున్నారు ప్రజలు అంటే, విద్య కోసం రిక్షా పుల్లలు కూడా ఇవాళ మంచి మన ప్రైవేట్ స్కూల్లో చేపిద్దాం తన పిల్లల్ని అనుకుంటున్నాడు. పిల్లల్ని విద్యావంతులు చేయాలి, నేను విద్య లేకపోవడం వల్ల రిక్షా దొక్కుంటున్నాను అనుకుంటున్నాడు. కనుక అట్లానే వైద్య సేవలు కూడా, ఉదాహరణకు ఒక కుటుంబంలో 40% కనుక ఏదన్నా ఒక జబ్బు వస్తే, ఒక వ్యక్తికి వస్తే 40% తమ సంవత్సర ఆదాయాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. అంటే పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఒకవైపు విద్య, ఆరోగ్య విషయంలో వచ్చేకల్లా, వైద్య విషయానికి వచ్చేవరకల్లా పూర్తిగా ఇవాళ పేదరికం మళ్ళీ పెరుగుతుంది. అంటే ఒక కుటుంబం ఒక్కరు జబ్బు పడితే 40% వాళ్ళ సంవత్సర ఆదాయాన్ని పెట్టడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్ గా మళ్ళీ పేదరికంలో పడిపోతున్నారు. అంటే అప్గ్రేడ్ అవుతున్నారు, మళ్ళీ పేదరికం నెట్టివేయబడుతున్నారు. కనుక విద్య, ఆరోగ్యాలను పూర్తిగా ఇస్తే మిగతా అనుచిత పథకాలన్నీ కూడా రద్దు చేయొచ్చు. దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకని ఫీ రియంబర్స్మెంట్ కానీ మంచిది. దాంతోపాటు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం పూర్తిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేయాలి. చాలా మంది ఏమంటారంటే, ఈ ప్రైవేట్ కళాశాలలు మొత్తం తీసేస్తే భరించే శక్తి ఉందా? వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ చేస్తున్నారు, అయిపోతుంది. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఒకవేళ ప్రైవేట్ కళాశాలను మొత్తం రద్దు చేసి ప్రభుత్వం నడిపితే ఇంకా సగం కూడా సేవలు అందించలేదు. వైద్యం కూడా అంతే. ప్రైవేట్ కార్పొరేట్ వైద్యం అంతా తీసేయాలి అని అంటున్నారు. ఆరోగ్య సేవలు అందుతున్నాయి కదా, కేర్ హాస్పిటల్, కిమ్స్ లాంటివి కూడా అందిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద హాస్పిటల్ అందిస్తున్నాయి కదా. నేనేమంటానంటే, ప్రైవేట్ రంగాన్ని మొత్తం నిరోధించలేము మన దగ్గర.
ఈ రెండింటిని కలగలిపి ఆరోగ్య సేవలు అందించడంలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మంచి ఆరోగ్య సేవ అందాలి. ఇప్పటికి కూడా మన ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందాలి. ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ రావాలి మన దగ్గర కూడా. అది బ్రిటన్ లో ఉన్నది ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్, ఇక్కడ కూడా రావాలి. విద్యలో కూడా ఏంటంటే ఫీ రీయింబర్స్మెంట్ పథకం మంచిది. ఈ పథకం కిందకి ఇంకా కళాశాలలు తీసుకొచ్చుకోవాలి. కాకపోతే అక్కడ కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి అని ఆరోపణ ఉంది. ఎందుకంటే పిల్లలు లేకున్నా కూడా పిల్లల సంఖ్య పెంచి చూపించడం, మళ్ళీ అవినీతి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఏదైనా సరే పథకం మంచిదైనప్పుడు అవినీతిని తొలగించిన సమస్య కాదు. ఒక పథకం ఉద్దేశం మంచిదైనప్పుడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో అవరోధాలు తొలగించుకుంటూ పోవాలి. ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ అవరోధం కూడా తొలగింది. ఇది మంచి పరిణామం అంటున్నాను. సార్, ఫీజు రీఎంబర్స్మెంట్ పై ప్రభుత్వం హేతుబద్ధమైన కమిటీ నిర్ణయించింది. అయితే ఆ కమిటీ ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే ఇప్పుడు కళాశాల యజమాన్యాలు చేసి వాళ్ళు ఏమంటారంటే మాకు ఖర్చులు పెరిగినాయి, ఇవాళ మొన్నటిదాకా 20,000 రూపాయలు లెక్చరర్ 30,000, 40,000, 50,000 ఇవ్వాల్సి వస్తుంది. స్కిల్డ్ వర్క్ ₹1,00,000 పైన జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రైవేట్ జీతాలు తక్కువ. ఆ రకన గవర్నమెంట్ లెక్చరర్లతో పోలిస్తే ప్రైవేట్ లో ఒక్కరిని పెట్టుకుని 4 పెట్టుకుంటారు, సమస్య కాదు. కానీ ఏమైందంటే మాకు ఆ ఖర్చులు పెరిగినాయి. ఒకటి బోధనా సిబ్బంది నియామకం, రెండోది బోధనేతర సిబ్బంది నియామకం, మూడోది కళాశాల నిర్మాణాలు, లేకపోతే వాటి రెంట్కి ఇచ్చుకుంటే కూడా చూస్తున్నాం కదా, చాలా ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మన గురుకుల పాఠశాలలకు అట్లాగే రెసిడెన్షియల్ హాస్టల్స్ కు కిరాయికి ఇస్తే ఏ మెయింటెనెన్స్ లేకుండా వాళ్లకు రెంట్ వచ్చేస్తుంది. మేము కళాశాలను నడిపి నష్టపోతున్నాం, మూసుకొని మేము రెంట్కి ఇస్తే ఆ భవనాలు, అద్భుతమైన భవనాలు కట్టుకున్నాం, రెంట్కి ఇస్తే సరిపోతుంది మాకు వస్తే డబ్బులు అని వాళ్ళు అనుకున్నారు. అందుకనే ఇలా విద్యాసేవలు అందిస్తున్న ఎవరైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నారో వాటికి సరైన విధంగా ఇవ్వాల్సిందే. అందుకని ఖర్చులు పెరిగినాయి, మీరు ఫీజులు పెంచండి అని వాళ్ళు అంటున్నారు. కాదు ఇప్పుడుకున్న ఫీజులు మేము భరించలేకపోతున్నాం, ఖర్చులు పెరిగినా సరే విద్య సేవ కదా, మీరు కూడా కార్పొరేట్ కన్సెప్ట్ ఆలోచించకుండా మీరు కూడా సేవ అందించండి అని చెప్పి ఇటుపక్క ప్రభుత్వం కోరుతుంది. ఇద్దరి మధ్య సయోధ్య పెంచడానికి 5%, 10% ఫీజులు పెంచే క్రమంలో వాళ్ళు 30% పెంచమని అంటున్నారు. 5-10% అన్న పెంచే క్రమం చేస్తే మంచిది అంటున్నారు. అంటే ఉభయ కుశలోపరి కావాలి ఒప్పందం ఇప్పుడు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పేద విద్యార్థుల భవిష్యత్తుకి ప్రాధాన్యత ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో జరిగిన చర్చలు విజయవంతమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. పేద విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్నాభిన్నం చేసి బకాయిల భారాన్ని తమపై మోపిందని ఆరోపించారు. ఆ విచ్ఛిన్నాన్ని సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బకాయిల నుండి 600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన బకాయిలను ప్రతి నెల కొంత చెప్పున చెల్లిస్తూ పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్ను విరమించాయని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో ప్రైవేట్ కళాశాలల బంద్కు సంబంధించిన ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాల డిమాండ్లకు సానుకూలంగా స్పందించి బకాయిలు పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల వారిగా విడుదల చేసేందుకు కూడా ఏదైతే సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కూడా కాలేజీ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 1200 కోట్ల బకాయిలకు సంబంధించి విడుదల చేయాలంటూ కూడా గతంలో ఇటు తెలంగాణ మంత్రులను కూడా కలిసిన నేపథ్యం. ఈ క్రమంలో కూడా అవి ఇప్పటికీ టోకెన్లు ఇచ్చారు. సుమారు 600 కోట్లకు టోకెన్లు కూడా ఇచ్చే పరిస్థితి. అయితే వాటికి సంబంధించి నిన్న ఏదైతే
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా సమావేశమై ఆ అంశాలను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించిన బకాయిలు విడుదల చేసేందుకు కూడా సీఎం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కూడా నిన్న ఆ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కూడా ఏదైతే భేటీ జరిగింది, రాత్రి వరకు జరిగిన భేటీలో వారికి బకాయిలు చెల్లించేందుకు కూడా అంటే ముందు 600 కోట్లు, అదేవిధంగా తర్వాత దీపాల వరకు మరొక 600 కోట్లు ఇచ్చేందుకు కూడా యాజమాన్యం ఏదైతే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళకి చెప్పడంతో కూడా వారు అర్థమైతే వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల కాకపోవడంతో కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది, విద్యా సంస్థలు నడపలేని పరిస్థితి అంటూ కూడా నిన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్ని బంద్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ప్రభుత్వం వారితో యాజమాన్యాలతో చర్చలు జరిపి వారికి విడతల వారీగా బకాయిలు విడుదల చేసేందుకు కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కూడా యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తూ కూడా బంద్ను విరమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.